తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారండి. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఉద్యోగస్తులు అలాగే వ్యాపారం చేసేవాళ్ళండి, ఎంత చేసినా ఎదుగుదల ఉండదు. చాలా మందికి వెనకాల వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడో నుంచో చేస్తున్న వాళ్ళు, కానీ వాళ్ళ అభివృద్ధి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు వ్యాపారం చేసేవాళ్ళే, ముందు బాగా జరుగుతుంది వ్యాపారం ప్రారంభించిన వెంటనే, తర్వాత ఏమైందో తెలియదు, సరిగ్గా బిజినెస్ అనేది అవ్వదు, ఇంకా మూతపడే స్థాయి దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మంది ఉద్యోగంలో కూడా ఎదుగు పొదుగు ఉండదు. ఎన్నో ఏళ్లుగా ఇన్నేళ్ల సర్వీస్ అని చెప్పుకున్నా కూడా అంత ఆదాయం అనేది ఉండకుండా ఉంటుంది. ఇలాంటివి అసలు ఎందుకు ఉంటాయి? వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలంటే ఏం చెప్తారండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి భిక్ష ముందుకి నమస్కారం. అంత మంచి జరగాలి. ఇప్పుడు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇది చాలా వరకు కూడాను ఎంతోమంది సతమతం అవుతున్నాం అంటే ఒక విషయం బయట చెప్పుకోలేరు, భార్యతో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు. సో ఎవరితో కూడాను ఈ ఒక డిస్కస్ అంటే ఫైనాన్స్ పరంగా ఏదైనా మనము దిగజారిపోతే మనని ఏ విధానంగా తక్కువగా చూస్తారన్న ఒక భావనతో ఎవరు కూడా ఈ విషయం పైన చెప్పుకోరు. సో బిజినెస్లో కూడాను అంతగే. సో బిజినెస్లో అంటే ఇప్పుడు అది కిరాణా కొట్టు కావచ్చు, అది టెక్స్టైల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టడమే తప్ప బయట నుంచి వచ్చి ఇంట్లో పెట్టడం లాంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఇలాంటివి ఇంకెప్పటి వరకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఎంతవరకు ఇంటి నుంచి తీసుకొచ్చి పెడుతుంటారు? ఆఖరికి భార్య మంగళసూత్ర తాకట్టు పెట్టి తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి కూడా వాళ్ళకున్న. ఆయన కూడా మనకు రేపో మాపో డబ్బులు వచ్చినప్పుడు ఈడిపించుకుందాం, తర్వాత కొత్తగా చేపిద్దాం, కొత్తగా అది వడ్డీలు పెరిగిపోతూ ఉంటుంది అక్కడ. అవన్నీ పోయిన తర్వాత కూడా సరే కడుతూ ఉండాలి. అవన్నీ పోయినా కూడా తర్వాత కొత్త చేయడానికి బిజినెస్ పెరుగుతుంది కదా అని ఒక గట్టి విశ్వాసం. ఆయన అటువంటి ఇబ్బంది పడుతూ ఉన్న టైప్కి ఏంటంటే ఇక్కడ మనకి విజయలక్ష్మి వ్రతం అనేది మనకు చాలా అవసరం అనేది. విజయలక్ష్మి వ్రతం. ఈ విజయలక్ష్మి దేవి ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో విజయం కల్పిస్తూ ఉంటుంది ఈవిడ గారు. ఒక ప్రత్యేకత ఏంటంటే విజయాన్ని కలపటమే వెళ్ళదు. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే. సో వారి వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. సో ఆ విజయలక్ష్మి వ్రతం అంటే సాధారణంగా ఎవరు చేయరు, ఎవరికి తెలియదు కూడా, ఎక్కువ శాతం తెలియదు. మా కనకదుర్గని పెట్టుకుంటారు, ఎల్లమ్మని పెట్టుకుంటారు, రేణుకమ్మని పెట్టుకుంటారు, మల్లన్న స్వామిని పెట్టుకుంటారు, ఇతర దేవతలను పెట్టుకుని పూజ చేసుకుంటారు. అక్కడ దీపం వెలిగించి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. కానీ ప్రత్యేకమైనటువంటి వ్రతము చేయాలి, ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తే మనకు విజయం కలుగుతుంది, ప్రత్యేకంగా మనకు దిగ్విజయం కలుగుతుంది అనే ఒక ఆలోచన రాదు. సో ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే విజయలక్ష్మిని వ్రతం ఆచరిస్తా అంటే 7 వారాల వ్రతం. అంటే ఇది కొట్లో చేయాలా, ఇంట్లో చేయాలా అంటే ఉద్యోగపరంగా చేసే వాళ్ళు మాత్రమే ఇంట్లో చేయాలి, ఇంట్లో చేసుకోవచ్చు. బిజినెస్ చేసేవాళ్ళు వచ్చేసి మన కొట్లో చేయాలి, అంటే ఆ వ్యాపార స్థలంలో చేసుకోవాలి. అది ఎలా చేయాలంటే కలశ స్థాపన చేసుకోవాలి, అమ్మవారి ఒక పటం ఆరాధించుకొని చక్కగా ఆ అమ్మవారి అంటే 7 వారాలు నోము అనుకోవచ్చు. అంటే మన తెలంగాణ లాంగ్వేజ్లో 7 వారాల నోము అని అనుకోవచ్చు. 7 వారాల నోముకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని కల్పిస్తుంది విజయలక్ష్మి. అతీతమైనటువంటి శక్తి. ఇక్కడ 2 రకాలమైనటువంటి దీపం పెట్టాలా. ఒకటి వేప నూనె, విప్ప నూనె. ఈ ఉగ్రానికి, శాంతికి, శక్తికి 2 కలుపుతుంది కాబట్టి అంటే ఎక్కువ శాతం నువ్వుల నూనె వాడకూడదు, శని దోషానికి కనపడుతుంది కాబట్టి. ఇక్కడ విజయానికి శక్తి కావాలి, తర్వాత ధనానికి శక్తి కావాలి కాబట్టి వేప నూనె, విప్ప నూనె ఏమవుతుందంటే ఇక్కడ మొండి ఒక మొండి దోషాలు అంటే బాగా డబ్బులు రాకుండా అనేక రకమైనటువంటి సమస్యలు ఎగిరిపోతూ ఉంటారు చూడండి. అది విప్ప నూనెకి బాగా శ్రేష్టం, అది శక్తికి బాగా ఇష్టమైనటువంటి దీపం. ఈ వేప నూనె ద్వారా ఏమవుతుందంటే ధన ప్రాప్తి కురుస్తుంది, అమ్మవారు నివసిస్తుంది కాబట్టి శక్తి స్వరూపిణి కాబట్టి కురుస్తుంది. ఆ రకమైనటువంటి దీపాలు పెట్టి చక్కగా ఆ ఒక విజయలక్ష్మీదేవి ఒక వ్రత నియమాలు ఆచరిస్తే మాత్రాన అతీతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది.
అమ్మవారి ఆరాధన ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు చేయాలండి నియమం? ఇది వచ్చేసి మనకి మంగళవారము, శుక్రవారము రోజులు చక్కగా చేసుకోవచ్చు. తిథి వారంగా చూసుకుంటే మీకు దశమి, ఏకాదశిలో చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. మీరు 7 వారాలుగా చేసుకోవాలనుకుంటే 7 శుక్రవారాలు చేసుకోండి. 7 వారాలు 7 శుక్రవారాల నోములు నోచుకున్నారంటే తప్పకుండా మీకు ఉద్యోగంలో అఖండమైనటువంటి విజయం సాధిస్తారు. మరి అదే విధంగా అఖండమైనటువంటి ఇక్కడ వ్యాపారం కూడా మంచి బిజినెస్లో మంచి మెరుగైనటువంటి మార్పు చేసుకోవాలి. ఇంకోటి, మీ వ్యాపారము ఎక్కడైతే చేస్తున్నారో పరిశుభ్రంగా ఉండాలి. అది మొత్తం సరుకు విషయాల్లో కావచ్చు, మీరు కూర్చున్న ప్రాంతాల్లో కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే పరిశుభ్రంగా ప్రతిదీగా నీట్గా ఉంచుకోవాలి. మీరు చక్కగా మీరు మార్వాడి షాప్స్కి వెళ్ళండి, మీరు ఆ షాప్ కొట్టుకు వెళ్తే మరి తిరిగి రాబుద్ది కాదు, నీట్గా ఉంటుంది, మెయింటైన్ చేస్తారు. కిరాణా స్టోర్ కావచ్చు, జనరిక్ స్టోర్ కావచ్చు, తర్వాత వాడు స్క్రాప్ ఐటమ్స్ మనకు అమ్ముతున్నారన్నా కూడా నీట్గా ఉంటుంది, చాలా శుభ్రంగా ఉంచుతారు. శుభ్రమే అక్కడ లక్ష్మీదేవికి కావాల్సిన వంటిది కావాలి. వాడు కేవలం మనం అది హార్డ్వేర్ షాప్కి వెళ్ళినా కూడా నీట్గా ఉంటుంది, చూడడానికి చక్కగా మూలలు, అది తుప్పు పట్టిపోయిన మూలలు కూడా 5 రూపాయలు చెప్పి కొనుక్కుంటాం మనం. దానికంటే ప్రత్యేక బాక్సులు పెట్టి మంచి నీట్గా అమ్ముతారు. అయితే ఇక్కడ ఏంటంటే శుభ్రత అనేది చాలా అవసరం, చాలా ముఖ్యం. ప్రతి అమావాస్య నాడు శుభ్రించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఒక విజయలక్ష్మిని ఆరాధించడం వల్ల విజయం కలుపుతుంది. ఖచ్చితంగా ఫలితం అయితే చూస్తారు, చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.